తెలుగుదేశం పార్టీ జెండా పట్టిన వాళ్లంతా పదవులు పొందుతున్నారని, కష్టకాలంలో టీడీపీని ముందుండి నడిపించిన వారంతా కన్నీరు పెట్టుకునే పరిస్థితి దాపురించిందని ఆదివారం తెలుగు తమ్ముళ్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాధతో ప్రెస్ మీట్కి రావడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం తిరుపతిలో అధికంగా ఉంది. గతంలో లోకేష్ బాబు గారు తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు వర్గాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటే బలంగా ఉంటుంది, వర్గాలు లేకుండా చేస్తానన్నారు. మాకు సంతోషంగా ఉంది. మా ఊరికి వస్తే తెలుగుదేశం పార్టీ కోసం, నారా చంద్రబాబు నాయుడు కోసం కష్టపడే కార్యకర్తల్లో మేము కూడా ఒకరు. తిరుపతిలో చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఏమవుతుందంటే, వర్గాల వల్ల తెలుగుదేశం పార్టీలో కష్టకాలాల్లో పనిచేసిన కార్యకర్తలు, మహిళలకు అన్యాయం జరుగుతా అంటే, ఇంక్లూడ్ మాకు కూడా అన్యాయం జరుగుతా అంటే బాధేస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీలో సామాన్య వ్యక్తికి వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులో ఉన్నవాడికి కూడా ఒక ఉన్నతమైన పదవి ఇస్తే వాళ్ళకి గౌరవం ఇచ్చి, ఆ పదవి కోసం వాళ్ళకి గౌరవం పెంచి వాళ్ళకు కింద పనిచేసేదానికి కూడా రెడీ అయిన కార్యకర్తలకు ఈరోజు తెలుగుదేశం పార్టీలో తిరుపతిలో సీనియర్లు కానీ ఇన్ఛార్జీలను కానీ పక్కన పెట్టి ఒక పిల్ల చేష్టలాగా ఒక అధికారం ఉందనేసి తప్పటడుగులు వేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఒక పదవి వస్తే ఆ పదవికి న్యాయము, గౌరవం దక్కాలి. ఆ పదవికి గౌరవం ఇచ్చే కార్యకర్తలు ఈరోజు మీ పదవికి గౌరవిస్తాను, అంతేగాని ఏదో తెలుగుదేశం పార్టీ మీ కుటుంబంలో మీ వ్యక్తిగతంలో కాదని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత గౌరవంగా ఉంటుందో, వాళ్ళ చెల్లిల గంగమ్మ గుడికి అంత పవిత్రత ఉంది. ఈరోజు అంత పవిత్రత గంగమ్మ గుడికి మహిళలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఒక ఆశ పెట్టుకోండారు. ఈరోజు కడుపు గాలిపోతుంది. వీటిల్లో ఎవరు కానీ జెండా పట్టిన వాళ్ళు కనపడలేదు మాకు. మా బాధ ఏమిరా అంటే, అంత హడావిడిగా తొందరగా ఏదో దొంగతనం చేసినట్టు ఒక ఆర్భాటం లేకుండా రాత్రికే డిసైడ్ చేసి తెల్లారితో ఏందండి ప్రమాణ స్వీకారం? తెలుగుదేశం పార్టీకి గౌరవం తెచ్చిపెడుతున్నారా, పరువు తీస్తున్నారా అనేది కూడా మాకు బాధగా ఉంది. ఎందుకంటే మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నారా చంద్రబాబు నాయుడు అభిమానిగా మేము చెప్తున్నాం. ఈరోజు పార్టీ కోసమే మేము పనిచేసే వాళ్ళగా మా బాధను మేము తెలియజేసుకుంటున్నాం. తిరుపతిలో ఎవరైనా కానీ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు మెయిన్. ఇన్ఛార్జి దగ్గర మీరు డిస్కషన్ చేసి, రాష్ట్ర కమిటీ ఉంది, జిల్లా కమిటీ ఉంది, అనుబంధ సంఘాలు ఉన్నాయి, మహిళా కమిటీ ఉంది, ఎస్సీ కమిటీ ఉంది, బీసీ కమిటీ ఉంది. ఈరోజు ఇన్ని కమిటీలు పెట్టుకొని కార్మిక సంఘం కమిటీ ఉంది. ఏమైందండి? అధికారం వస్తే మీకు కళ్ళకు కనబడలేదా? ఒక ఇద్దరు ముగ్గురు కూడగట్టుకొని తెలుగుదేశం పార్టీని తిరుపతిలో నాశనం చేసేదానికి కంకణం కట్టుకున్నారా అని కూడా మేము అడుగుతున్నాం.
ఈరోజు ప్రెస్ మీట్కి మేము ఎందుకు రావడం జరిగిందంటే మా దురదృష్టం నారా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాన్ని ఈరోజు పోస్ట్ పోన్ అవడంతో ఇది ఎలా మేము చెప్పుకోవాలా అని ప్రెస్ మీట్కి రావడం జరిగింది. అదే బాబు గారి ప్రోగ్రాం ఉంటే మేము బాబు గారికే విన్నవించుకుంటాం, అయ్యా ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, తెలుగుదేశం కార్యకర్తల్ని అన్యాయం చేస్తున్నారు, కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తల్ని తిరుపతిలో కనుమరుగు చేస్తున్నారు, జెండా పట్టణ వాళ్ళంతా ఈరోజు పదవులు పొందుతున్నారు. అయ్యా ఎవరైనా దీంట్లో జెండా పట్టిన వాళ్ళు ఎవరైనా ఉండారా? ఈరోజు మేము ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కూడా మేము అడిగేది, ఇది కూటమి ప్రభుత్వంలో మీరు కూడా అందరినీ కలుపుకోపోయి పని చేసిన వాళ్ళు మీకు తెలుసు కదా, పని చేయని వాళ్ళు ఎవరున్నా తెలుసు కదా, ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడిన వాళ్ళని మీరు ఎందుకు తీసుకోలేదని కూడా మేము అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీలతో మీరు ఎందుకు కలిసి డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకోలేదని కూడా మేము అడగాల్సి వస్తుంది. ఏమంటే రాష్ట్ర కమిటీ నాయకులు లేదా? ఈరోజు సమన్వయ కమిటీ లేదా? సీనియర్ నాయకులు లేదా? ఎందుకండి ఈ దొంగ ఆటలో? ఏదో ఒక 3 నెలలు నడిచేసి నేనేదో కష్టపడినానని చెప్పి ఒక పదవి వేసుకొని వచ్చి ఈరోజు పవిత్రమైన తెలుగుదేశం పార్టీని వ్యాపారంగా చెయ్యొద్దని కూడా ఆ జూనియర్ నాయకుడికి, అర్ధరాత్రిలో పదవి వచ్చిన నాయకుడికి, తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్న యువ నాయకుడనే చెప్పుకునే వ్యక్తికి, వారికి తొత్తుగా నిలిచి వ్యాపారంలో తెలుగుదేశం అనుకునే వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. దీనివల్ల మేము నష్టపోయిన కార్యకర్తలకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాడతాం. కార్యకర్తలకే ఇక్కడ గౌరవం దక్కాలి, న్యాయం జరగాలి, పదవులు రావాలని కూడా మేము అడుగుతున్నాం. ఈడ బలపరుచుకోవాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మేము అడుగుతున్నాం. పదవులేసి వాళ్ళ కులం కూడా తెలియకుండా, వాళ్ళు పని చేసినారో లేదో తెలియకుండా, సభ్యత్వం లేకుండా, వీళ్ళలో ముఖ్యంగా చెప్తున్నానండి, దీంట్లో నాకు తెలిసి ఒక 2-3 తప్ప నుంచి ఎవరికి సభ్యత్వం కూడా లేదు. మా లోకేష్ బాబు గారు చెప్పారు కేవైసీ ఉండాలి, సభ్యత్వం కార్డు నెంబర్ కొడితే వాళ్ళ చరిత్ర వస్తుందని. ఈరోజు వీళ్ళకి సభ్యత్వమే లేదు, చరిత్ర ఆడి నుంచి వస్తుంది. వీళ్ళకి ఎట్ట పదవులు వేశారు? మీరు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, నారా లోకేష్ బాబు ఆశయాలకు వ్యతిరేకంగా, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్యకర్తల మనోభావాలని కడుపుకోతని మీరు క్యాష్ చేసుకుంటున్నారు. వీళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి. దీనిని రద్దు చేసి నిజమైన కార్యకర్తలకి పదవులు దక్కాలని కూడా మేము అడుగుతున్నాం. మేము నష్టపోయినా, మళ్ళీ మీడియా ముందు చెప్తున్నాం, మేము నష్టపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి న్యాయం జరగాలని ఫస్ట్ నుంచి పోరాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అలాగే పోరాడినాం. ఈరోజు కూడా ప్రతిపక్షం లేని దాంట్లో మేమే ప్రతిపక్షంగా నిలబడి లోకేష్ బాబు గారు చెప్పినట్టు తప్పుల్ని ఎత్తి చూపించి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాము. ఇలాంటి ఆటలు కూడా సాగనీయం. మేము పోరాటంతో చేస్తాం, కానీ తెలుగుదేశం పార్టీకి ఫేవర్గానే చేస్తాం, కార్యకర్తలకి న్యాయం జరిగేటట్టు చేస్తామని కూడా మీడియా ముందర, మీడియా అంటే గౌరవంతో, మీడియా వల్ల మాకు న్యాయం జరుగుతుందని, మీడియా వల్ల తెలుగుదేశం పార్టీ పరువు కార్యకర్తలకి మంచి జరగాలని కూడా మేము ముందుకు వచ్చినామండి. జూనియర్ నాయకుడు మా నియోజకం కానీ పక్క నియోజకం వ్యక్తి రవినాయుడు, నేనే చెప్తున్నాను, ఈ రవినాయుడు చేసే పనికి తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుంది. ఈయనకి తెలుగుదేశం పార్టీ తిరుపతిలో ఉన్న గ్రూపులు చాలకుండా ఈ వయసుకి మించి ఆయన ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మాలో గొడవలు పెట్టి గ్రూప్ రాజకీయాలను పెంచి లోకేష్ బాబు గారి ఆశయాలను తొంగలో తొక్కి వాళ్ళకి అభిమానంగా అనుకుంటూ పార్టీకి నాశనం చేస్తున్నారు. ఉదాహరణకి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. ఈరోజు కుప్పంలో గత ఎలక్షన్లో మన రష్ హాస్పిటల్ ఆయన పేరు సుపాయి సుబ్రహ్మణ్యం గారు కుప్పంలో ఎలక్షన్ ముందు మా నాయకుడిని
ఓడించాలని పార్టీ మారి అనేక ఇబ్బందులు పడాలని పార్టీ మారారు. ఈ నాయకుడు ఆయన్ని తీసుకొచ్చి సంబంధం లేని మొన్న ఉప మేయర్ ఎలక్షన్లో ఆయన ఆ ఓటు అవసరం లేకపోయినా ఈయనేదో తీసుకొని వచ్చినట్టు పేపర్లో వేసుకొని వచ్చి ప్రచారం చేసుకున్నాడు. అంటే మా నాయకుడికి అన్యాయం చేస్తే కూడా మిగతా వాళ్ళు మాట్లాడకూడదని హెచ్చరిస్తే దీనికి మేము తలంగాలే. చెప్పండి, ఇదే మీకు చెప్పేది. అనేక తలుపు కాదు, చంద్రబాబు నాయుడు గారికి మోసం చేసిన వాళ్ళనే ఈయన వెనకాల వస్తే ఆయన అంత పెద్ద నాయకుడు అయిపోయినాడు అని మేము అడుగుతున్నాం. ఇలాంటి ఆయన కార్యకర్తలను ఎలా న్యాయం చేస్తాడు, నిజమైన కార్యకర్తలకు ఎలా మేలు చేస్తాడు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. పాత్రికేయ మిత్రులకి వందనం. తెలుగుదేశం పార్టీ తిరుపతిలో కూటమి పొత్తు ధర్మాన్ని మా నాయకుడు ఆదేశాల మేరకు అరణి శ్రీనివాసులు గారి గెలుపుకి మేము అహర్నిశలు కృషి చేశాం. మా పార్టీకి టికెట్ రాలేదు అనే వేదన ఉన్నప్పటికీ మా నాయకుడి ఆదేశాల మేరకు మేము సిన్సియర్గా పనిచేశాం. ఏ 60,000 పైచిలకు మెజార్టీతో గెలిపించాం. దీన్నన్నింటినీ మరిచి స్నేహపూర్వకంగా మెలగాల్సిన ఈ గుడి పదవుల విషయంలో ఇన్ఛార్జి సుగుణమ్మ గారు ఇచ్చిన పేర్లను ఏమాత్రం లెక్క చేయకుండా మీ ఇష్టానుసారంగా జెండా తాకని వాళ్ళని కూడా మీరు పదవులు ఇచ్చి తెలుగుదేశం పార్టీకి ఫుల్ టైం కష్టపడిన వాళ్ళని, క్రమశిక్షణతో కష్టపడిన వాళ్ళని తొక్కేయడం ఎంతవరకు న్యాయం? ఈ సంఘటన ముఖ్యమంత్రి గారికి అయితే మాత్రం తెలియదని నేను అనుకుంటున్నా. వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు పైరవీలు చేసి వీళ్ళే పెద్ద లీడర్లలాగా తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకుల భవిష్యత్తుని మీరు కాలరాస్తారా? ఇదే నా పొత్తు ధర్మం. మేమంతా పార్టీకి కష్టపడలేదా? దెబ్బలు తినలేదా? పోలీస్ స్టేషన్లకు పోలేదా? ఎన్ని బాధలు పడ్డాం మేము? తెలుగుదేశం పార్టీ కోసం పొత్తు ధర్మాన్ని పాటించాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను కొట్టి ఎత్తేసుకోమని రేణిగుంట పోలీస్ స్టేషన్కి పోలీసు వాళ్ళు నిలబడి పోరాడినాం కంచెర్ల శ్రీకాంత్ గారి గెలుపు కోసం. తిరుపతి పార్లమెంట్ మెంబర్ ఆయన చనిపోతే, వైసీపీ ఎంపీ చనిపోతే, బై ఎలక్షన్ వస్తే దొంగ ఓటర్ ఐడి కార్డులతో వాళ్ళు ఎలక్షన్ చేస్తే వాటినన్నింటినీ పట్టించి పోలీసులతో మేము పోరాడి అల్లాడి దొల్లాడి మేము పార్టీ కోసం గెలుపు కష్టపడ్డామని మాకు గుర్తురాలి. అప్పుడు ఆయన చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకి మా బాధలు తెలియదు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత బాధలు పడినారు, ఎంత పోరాడినారు అనేది బహుశా ఆయనకు తెలియదు. ఆయన అప్పుడు వైసీపీలో చిత్తూరులో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి మా బాధలు ఎటు తెలుస్తాయి? అదృష్టం కొద్దీ ఆయన ఇక్కడికి వచ్చాడు, పొత్తు ధర్మంలో ఎమ్మెల్యే అయిపోయాడు, గౌరవించాం. మరి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు సుగుణమ్మ గారు ఇచ్చిన పేర్లు ఎక్కడ? ఇదేనా పొత్తు ధర్మం? ఎవరు దీనికి కారణకర్తలు? ఇంత సీక్రెట్గా చేయాల్సిన పని ఏమి? తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళే లేదా? మీరు చూడండి, ఈ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళ గురించి మేము మాట్లాడం, అది ఆయన ఎమ్మెల్యే గారి ఇష్టం, పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరనేది మీకు పాత్రికేయులకు కూడా తెలుసు. మీ మనస్సాక్షిని బట్టే చెప్తున్నా. నేను కూడా నిత్యం తిరుపతిలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు ఎవరనేది మీ అందరికీ తెలుసు. మాకు న్యాయం జరిగిందా? ఈ మారుంటే ఎట్లవుతుంది? తెలుగుదేశం పార్టీలో మాకెన్ని బాధలు ఉంటాయి, మేము బయట తలెత్తుకొని తిరగద్దా? ఒకవేళ గంగమ్మగుడి మెంబర్షిప్ చైర్మన్ గిరినో రాకపోతే మా విలువలు ఏం తగ్గిపోవు. మాకంటూ ఓ బ్రాండ్ ఉంది. రాజకీయాల్లో ఆముదాల తులసిరామ్ అంటే ఏమనేది
తిరుపతిలో నేను ఓ స్థాయి లీడర్ని, నమ్ముకున్న పార్టీని పూర్తిగా పనిచేయాలనే క్రమశిక్షణతో పనిచేసిన వ్యక్తిని నేను. అయ్యా నాకు 57 సంవత్సరాలు, 25 సంవత్సరాలుగా బలిజలకి గంగమ్మగుడి చైర్మన్ ఇవ్వలేదు, చిన్నప్పటి నేను గంగమ్మ భక్తుడిని అని నేను అడుక్కొని రిక్వెస్ట్ చేసే నాకేం వయసు లేదా, కులం లేదా, అర్హత లేదా, దేవుడు పట్ల భక్తి శ్రద్ధలు లేవా? ఏమది? ఎందుకు ఆ మరి తొక్కేయాలి? 1 year ఇవ్వండి జీవో, 2 ఏళ్ళు వద్దు. 4 కులాలకి రెడ్డి, బలిజ, యాదవ్, బీసీ అందరికి ఇవ్వండి. 1 year జీవో పెట్టండి. తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం పాటించింది అనే కీర్తి మా బాబన్నకి తెలుగుదేశం పార్టీకి రావాలనేది నా కోరిక. అడుక్కున్నాను నేను ఎమ్మెల్యే గారిని, అన్నా న్యాయం చేయండి అని. వెనక అందరూ ఈరోజు చైర్మన్ అయిన వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడిన వ్యక్తి, అతనికి 1 సంవత్సరం అండి, అందరికీ తలా 1 సంవత్సరం అండి, వయసును బట్టి పోండి అని కూడా అందరికీ చెప్పాను. కానీ నా మాటలు అరణ్య రోహణ అయిపోయింది. అయినంత మాత్రాన గంగమ్మగుడి చైర్మన్ రానంత మాత్రాన మా కార్యకర్తలకు అన్యాయం అయిపోతుంది. నాకేం చైర్మన్ రాకపోతే నాకేమి, నేను ఈ తిరుపతిలో పుట్టి పెరిగిన, నాకంటూ ఇంతో అంతో విలువ ఉంది. నేనేం పెద్ద హీరో కాకపోయినా నేను ఒక ఆర్డినరీ హీరోనే పార్టీలో. ఇదేంది ఇది? కార్యకర్తలకి నమ్ముకున్న బీసీ సోదరుడు అశోక్, అతనికి ఇవ్వలే. సిన్సియర్గా కష్టపడిన వాళ్ళకి పదవి ఇవ్వకపోతే ఎంత అన్యాయం అది, ఎంత ఈజీగా తీసుకుంటారు. దీనికంతా ఎవరు కారణకర్తలు? తిరుపతిలో లీడర్ల భవిష్యత్తును నిర్ణయించడానికి పక్క నియోజకవర్గం నుండి ఎవరు మ్యానిపులేట్ చేసేది? ఇదేం ధర్మం, ఇదేం పద్ధతి? తెలుగుదేశం పార్టీలో ఈ మాదిరి ఉంటే ఎవరు కష్టపడతారు? ఎంతవరకు పార్టీ వీధికి రాకూడదు, రోడ్డుకి ఎక్కకూడదు అని మా నాయకుడి మీద గౌరవంతో, చంద్రబాబు గారి మీద గౌరవంతో మేము అన్నీ సర్దుకొని వెళ్తున్నాం. మేము చేతకాని వాళ్ళం కాదు, మాకు అన్ని రకాల విద్యలు తెలుసు. సర్దుకొని పోతున్నామని ఎంతకీ ఈ మార్చేయడం న్యాయం కాదు. ఇన్ఛార్జి సుగుణమ్మ గారికి ఇచ్చిన గౌరవమే లేదు, ఆమె ఇచ్చిన పేర్లలో ఒక్క పేరు కూడా లేదు. ఇది పద్ధతి కాదు. కూటమి ధర్మాన్ని మేము పాటించాం, మిమ్మల్ని ఎమ్మెల్యేగా అఖండంగా గెలిపించాం, మాకిచ్చిన విలువేంది? ఇది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున నేను చెప్తున్న మాటలు ఇవి. నాకు చైర్మన్ రాలేదని నేను ఏ విధంగా బాధపడలేను. ఓకే, చైర్మన్ ఎవరో ఫిక్స్ అయింది. కార్యకర్తలకి, మిగతా టీడీపీలో ఇవ్వాల్సిన మెంబర్లకి ఏడ న్యాయం చేశారు? ఇదండి తిరుపతిలో ఉన్న